ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు ఏది పుణ్యం దాని గురించి ఒక చిన్న కథ చదువుకుందాం. ఒక వీధిలో ప్రతి ఇంట భిక్షగాడు భిక్షాటన చేస్తూ వస్తున్నాడట. వీధిలో ఆడుకుంటున్న పిల్లాడిని తన తల్లి పిలిచి పిల్లాడి చేతిలో బియ్యం ఇచ్చి ఆ భిక్షగాడికి వేయమనింది. భిక్షగాడు పక్క ఇంటికి కూడా వెళ్ళి అడిగాడు. ఆ స్త్రీ కూడా తన పిల్లాడిని పిలిచి పిల్లాడి చేతిలో బియ్యం ఇచ్చి ఆ భిక్షగాడికి వేయమంది. కొన్ని రోజులకు ఇద్దరు స్త్రీలు మరణించారు. మొదటి స్త్రీ స్వర్గానికి, రెండవ స్త్రీ నరకానికి వెళ్ళిందట. రెండవ స్త్రీ అడుగుతుంది, ఏమని అయ్యా అంటే, ఆమె చేసిందేగా నేను కూడా చేశాను, మరి నేనెందుకు ఇక్కడకు అని అడిగిందట. ఇద్దరూ ఒక్కటే చేశారు, కానీ మీ ఆలోచన తీరు వేరు. మొదటి స్త్రీ తన కొడుకు చేతుల మీదుగా ఇచ్చి పుణ్యం అంతా తన కొడుక్కు రావాలి అనుకొనింది. కానీ నువ్వు నీ చేతులతో ఇస్తే ఎక్కువ పడుతుంది అని, చిన్న పిల్లవాడి చేతిలో అయితే తక్కువ పడుతుంది అని అనుకొని ఇచ్చావు. అక్కడ ఆ తేడానే ఇక్కడ ఈ తేడా కూడా అని చెప్పారట. దేవుడి దగ్గర లెక్కలు కరెక్ట్గా ఉంటాయి కదా. మరి ఎవరికి ఎప్పుడు ఏమివ్వాలో ఆయనకు బాగా తెలుసు. కాకపోతే కాస్త ఓపికగా ఉందాం. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించకుండా తప్పించుకోలేడు. ఓం శివాయ గురువే నమః. ఓం శ్రీమాత్రే నమః.